జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట డ్రైవర్ హత్య కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట ఆమె భర్త చంద్రబాబుతో పాటు అరెస్ట్ అయిన శివకుమార్, షేక్ తాసన్, గోపీలను కోర్టు పిఏను రేణుగుంటలోనే చంపేసి చెన్నై తీసుకువచ్చి పడేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. కాళహస్తి ఘటన పైన అయితే మాత్రం ఇప్పటికే దుమారం రేతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అదే కాకుండా ఈరోజు జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి, కాళహస్తి ఇన్ఛార్జి ఉన్నటువంటి కోట వినుత మీద కూడా జనసేన అధిష్టానం అయితే మాత్రం ఇప్పటికే ఒక సస్పెండ్ వేటు కూడా వేసింది. దాని తర్వాత ఒక చెన్నైకి సంబంధించినటువంటి కమిషనర్ అయితే దీనిపైన కీలకమైనటువంటి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఒక ప్రెస్ మీట్ నిర్వహించి కూడా ఒక పోలీసులు అయితే ఒక కమిషనర్ అరుణ్ అయితే మాత్రం ఈ యొక్క ఘటన మీద అయితే మాత్రం కీలక విషయాలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సెవెన్ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి కూడా కాలువ వద్ద ఒక 4 రోజుల క్రితం ఒక మృతదేహం అయితే ఐడెంటిఫై చేశామనేసి కమిషనర్ అరుణ్ అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కోట వినీతతో పాటు ఒక భర్త చంద్రబాబు సహా మరొక ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని వారిని విచారణ చేపించాము. ఇంకా విచారణ కూడా ఒక 5 మంది నిందితులుగా కూడా తేల్చారు. దీనికి సంబంధించినటువంటి ఒక హత్య కూడా వీళ్ళే చేసినట్టుగా కూడా ఒప్పుకున్నట్టుగా కూడా కమిషనర్ అరుణ్ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఒక కోట వినతకు సంబంధించినటువంటి రహస్యంగా ఉన్నటువంటి కొంత సమాచారాన్ని కూడా అమ్ముడుపోయేసి వాళ్ళ ఒక ప్రత్యర్థులకు కూడా అందజేస్తున్నాడన్న ఒక నేపథ్యంలోనే వీళ్ళకి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా ఇప్పటికే వాళ్ళు ఒప్పుకున్నట్టుగా కూడా చెప్పారు. ఇక దీనికి సంబంధించిన కూడా ఒక రాయుడు హత్య కేసుకు సంబంధించి కూడా కోట వినీతతో పాటు చంద్రబాబుకి అలాగే శివకుమార్, గోపి మొత్తం అందరికీ కూడా 14 రోజులు కోర్టుకి అయితే మాత్రం రిమాండ్ కూడా విధించింది. రిమాండ్ విధించిన తర్వాత వారి యొక్క నేరాన్ని కూడా అంగీకరించడంతో వారిని ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా పంపించి వాళ్ళకి హెల్త్ చెకప్ కూడా చేపిస్తా ఉన్నారు. చెకప్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కూడా జైలుకి పంపించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉంది. శివ, మరొక విషయం ఏంటంటే గతంలో చూసుకుంటే మాత్రం జూన్ 8వ తేదీన అయితే కోట వినీత అయితే మాత్రం కొన్ని సోషల్ మీడియాలో బహిరంగంగానే చెప్పింది, ఒక రాయుడికి సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటుగా మాకు ఎటువంటి సంబంధం లేదనేసి సోషల్ మీడియాలో అప్పుడు బహిరంగంగానే చెప్పింది. దాని తర్వాత 10 రోజుల క్రితమే మిస్సింగ్ కేసు కూడా ఒకటి వచ్చింది. అంటే అయితే ఎందుకు నరేష్ సొంత డ్రైవర్ ని హత్య చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఎందుకు హత్య చేశారన్న దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? అంటే గత 15 ఏళ్లుగా కూడా రాయుడు ఒక వినూత దగ్గర అయితే మాత్రం చాలా సన్నిహితంగా కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సన్నిహితంగా కూడా మెలిగేటువంటి రాయుడు అయితే మాత్రం వాళ్ళకి కీలకంగా ఉన్నటువంటి వ్యవహారాలతో అంతా కూడా తన పార్టిసిపేట్ చేసేటువంటి వ్యక్తి. ఇక కోట వినూత శ్రీకాళహస్తికి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు జనసేనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఎటువంటి కార్యక్రమాలంతా కూడా దగ్గరుండి చూసుకునేటువంటి వ్యక్తి. కాకపోతే వీడికి వాళ్ళ ప్రత్యర్థులకి కూడా కోట వినూతకు సంబంధించినటువంటి సమాచారాన్ని అధిక మొత్తంలో కూడా డబ్బులు తీసుకొని ఒక సమాచారం కూడా వాళ్ళకి అందించారు అనేది ప్రధానంగా కూడా ఈ రోజు వినూత అయితే మాత్రం కమిషనర్ ముందు కూడా ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక ఈ యొక్క అంటే కోట వినూతకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా వేరే వాళ్ళకి చెప్పడంతో దానికి వీళ్ళకి రాయుడికి సంబంధించినటువంటి విభేదాలు కూడా తలెత్తింది. విభేదాలు వచ్చిన తర్వాత వారిని చంపడానికి అయితే కూడా ప్లాన్ చేశారు. కాళహస్తిలోనే చంపేసిన తర్వాత చెన్నై తీసుకెళ్లే ఒక కాలంలో కూడా పడేసినట్టుగా కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. తరచూ కూడా వీళ్ళు ఎప్పుడు ఇక్కడ నుంచి అంటే కాళహస్తి నుంచి చెన్నైకి తరచుగా కూడా ఒక హాస్పిటల్స్ కి వెళ్ళి వస్తా ఉంటే కూడా ఆ రూట్ బాగా అలవాటైందనేసి చెప్తా ఉన్నారు. సో ఇదే విధంగా కాళహస్తిలో చంపి ఇక్కడే ఉంటే ఏదైనా కేసు అవుతుందన్న నేపథ్యంలోనే దూరంగా తీసుకెళ్లేసి ఒక శవాన్ని అయితే మాత్రం తలలో పడేసి ఎటువంటి బాధ ఉండదు అనుకునేసి ఇలా చేసామనేసి కూడా ఒక 5 మంది నిందితులు కూడా తప్పు ఒప్పుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు కీలకమైనటువంటి ప్రెస్ మీట్ కూడా కమిషనర్ అరుణ్ అయితే మాత్రం పెట్టిన తర్వాత వాళ్ళందరికీ కూడా వైద్య పరీక్షల నిమిత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లి కూడా వాళ్ళని ఇప్పుడు 14 రోజుల రిమాండ్ కూడా పంపించి వాళ్ళకి ఇప్పుడు జైలుకు కూడా పంపించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. శివ, ఇక
మొత్తానికైతే మాత్రం ఒక రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలంతా కూడా వాళ్ళ ప్రత్యర్థులకి చేరవేస్తున్నాడనే ఒక కారణంతోనే ఈ యొక్క విభేదాలు కూడా తలెత్తింది. ఎప్పటి నుంచో సన్నిహితంగా ఉన్నటువంటి రాయుడు అయితే మాత్రం ఇలాగా వ్యవహరిస్తారనేసి కూడా అనుకోలేదు. కాకపోతే ఒక రాజకీయాలకు సంబంధించి కానీ వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని కూడా వాళ్ళకి అందిస్తున్నారన్న నేపథ్యంతోనే తనని హత్య చేయాల్సి వచ్చిందనేసి కోటా వినిత కూడా ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేష్.